ఆరుమూరు గుండెల్లో గులాబీ జెండా సీఎం సొంత జిల్లాలో బీఆర్ఎస్ ఘన విజయం. స్థానిక కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో నవీన్ రెడ్డి గెలుపు. దశాబ్దోత్సవాల వేళ కాంగ్రెస్కు భారీ షాక్. సీఎం రేవంత్కు కొడంగల్ ప్రజాప్రతినిధుల జలక్. పనిచేయని కాంగ్రెస్ బ్లాక్ మెయిల్ రాజకీయాలు. పార్లమెంట్ ఎన్నికల ముందు కౌంటింగ్ జరిగితే నష్టమైన వాయిదా వేయించిన కాంగ్రెస్ పెద్దలు. అయినా ఓటమి చవిచూసిన హస్తం. తెలంగాణ కవచం. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలే కేంద్ర బిందువు. ఈ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి. కేసీఆర్. కాంగ్రెస్ తిరిముర్రి విషయాలు చేస్తుంటే ప్రజలు తిరగబడే రోజులు వస్తాయి. కరెంటు కోతలు, రోడ్ల మీద ప్రజలు, అన్నదాతలు ఆగమాగం చేస్తున్నారు. 3 జోన్లుగా తెలంగాణ. గ్రీన్ తెలంగాణ కోసం సర్కార్ మాస్టర్ ప్లాన్ 2050. రాష్ట్రావతరణ వేడుకల్లో సోనియాని పిలిస్తే తప్పేంటి? ఏ పదవి హోదా లేకుండా గాంధీజీ జాతిపిత కాలేదా? ప్రభాకర్ రావును హరీష్ కలిశాడు. అంతరహస్యంగా అమెరికా వెళ్లాల్సిన అవసరం ఏముంది? కోమటిరెడ్డి. రుజువు చేయకుంటే ముక్కును నేలకు రాస్తావా? కోమటిరెడ్డికి మతి భ్రమించింది. పోయి డాక్టర్ చూపించుకో. హరీష్ రావు. మోటార్లు నడపాలి, నిధులివ్వండి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుల్లో సంపద పెంచి పేదలకు పంచుతాం. ఆర్థిక సాంస్కృతిక పునరుజ్జీవమే ధ్యేయం. ప్రజలకు స్వేచ్ఛ, ఆర్థిక సామాజిక న్యాయం అందించడమే లక్ష్యం. తెలంగాణ ఏర్పాటులో సోనియా గాంధీ, మీరా కుమారి, సుష్మా స్వరాజ్ కీలక పాత్ర. తక్కువ ఖర్చు, ఎక్కువ ప్రయోజనాలున్న ప్రాజెక్టులు ప్రాధాన్యత. తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి. పులకరించిన ప్రకృతి, జనసంద్రమైన ట్యాంక్ బండ్, అల్లరిచ్చిన కళా ప్రదర్శనలు. బీఆర్ఎస్ కథం చేయడం ఎవరి తరం కాదు. కాంగ్రెస్ గ్రాఫ్ దిగజారుతుంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. గెలుపోటములతో సంబంధం లేకుండా పనిచేయాలి. కార్యకర్తలు దిశానిర్దేశం. తెలంగాణ భవనం ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు. కారుదే గెలుపు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం. ఇవి తప్పుడు అంచనాలు. ఎగ్జిట్ పోల్స్ పై కేజ్రీవాల్. తీహార్ జైల్లో లొంగుబాటు. అవి మోడీ మీడియా పోల్స్. బీజేపీ పగటి కలలే. ఫోన్ ట్యాపింగ్. ప్రభాకర్ రావుని కేసీఆర్ అడ్డుకుంటున్నారు. హరీష్ అందుకే అమెరికాకు పంపారు. కేసీఆర్ కుటుంబానికి జైలు తప్పదు. మంత్రి కోమటిరెడ్డి. సోనియా తెలంగాణ రాష్ట్ర దేవత. దశాబ్దాల ఆకాంక్ష నిజం చేశారని వ్యాఖ్య. కలిసినట్టుగా నిరూపిస్తారా? మంత్రి కోమటిరెడ్డికి హరీష్ రావు సవాల్. కోమటిరెడ్డికి మతి భ్రమించింది. ప్రపంచంతో పోటీ పడతాం. నెంబర్ 1 బ్రాండ్గా హైదరాబాద్ను మారుస్తాం. ప్రతి మండల కేంద్రంలో ఇంటర్నేషనల్ మోడల్ స్కూల్. డ్రగ్స్ నియంత్రణకు పట్టుదలగా పనిచేస్తున్న గ్రీన్ తెలంగాణ 2050 పేరుతో మాస్టర్ ప్లాన్ తయారీ. తెలంగాణ ఏర్పాటులో సోనియా, మీరా, సుష్మా స్వరాజ్ సహకారం మరోలేం. రాష్ట్ర అవతరణ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అమ్మురాన్ అంటేనే సంబరం. ట్యాంక్ బండ్పై ఘనంగా రాష్ట్ర అవతరణ వేడుకలు. కాంగ్రెస్ సర్కారుకు రోజులు దగ్గర పడ్డాయి. ప్రభుత్వంపై ప్రజల్లో అసహనం, అసంతృప్తి. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే భారత్ 105 సీట్లు ఖాయం. లోక్సభ ఎన్నికల్లో ఎన్ని సీట్లు వచ్చినా ఇబ్బంది ఏమీ లేదు. తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో భారత్ అధినేత కేసీఆర్. అరుణాచల్లో మళ్లీ కమల వికాసం. 46 స్థానాల్లో భాజపా జైవేరి. సిక్కింలో ఎన్కేఎం అఖండ విజయం. 32 సీట్లలో ఏకంగా 31 దాని ఖాతాలోకి. తెలంగాణను ప్రజలే తెచ్చుకున్నారు. చరిత్రను సీఎం వక్రీకరిస్తున్నారు. కాంగ్రెస్ కార్యక్రమాల్లో దశాబ్ద ఉత్సవాలు. భాజపా కార్యాలయంలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం. మహబూబ్నగర్ ఎమ్మెల్సీ స్థానం భారాసదే. స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో 109 సీట్ల ఆధిక్యంతో నవీన్ రెడ్డి గెలుపు. ఇక ప్రపంచంతోనే పోటీ. దేశ విదేశాల్లో మన విజయ పతాక. దశాబ్ద వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి. ప్రపంచ నెంబర్ 1 బ్రాండ్గా హైదరాబాద్ ఎదగాలి. గత 10 ఏళ్లలో రాష్ట్రంలో స్వేచ్ఛపై దాడి, విధ్వంసం. మేం ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాం. పాలకులు, పాలితుల మధ్య గోడలు బద్దలు కొట్టాం. ఇక సాంస్కృతిక, ఆర్థిక పునరుజ్జీవం దిశగా సాగుదాం. తెలంగాణతో సోనియా గాంధీది తల్లి బంధమని వ్యాఖ్య. లెక్క ఏదైనా ఫ్యాన్ పక్క. అసెంబ్లీ ఎన్నికలపై మెజారిటీ. జాతీయ రాష్ట్ర మీడియా సంస్థల ఎగ్జిట్ పోల్స్ స్పష్టీకరణ. దేశవ్యాప్త యంత్రాంగం ఉన్న టైమ్స్ను, దైనిక్ భాస్కర్ గ్రూపుల ఎగ్జిట్ పోల్స్ అదే మాట. 50% ఓట్లతో 14 లోక్సభ సీట్లు వైఎస్ఆర్సీపీ అన్న టైమ్స్ను రిజల్ట్స్. తెలంగాణ రక్షణ కోసమే గులాబీ పుట్టింది. ఎన్నికల్లో జయాపజయాలు ముఖ్యం కాదు, ప్రజల ప్రయోజనాలు ప్రధాన. తుదిశ్వాస వరకు తెలంగాణ కోసం పనిచేస్తారు. తెలంగాణ దశాబ్ద వేడుకల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ప్రభాకర్ రావును కలిసేందుకు అమెరికాకు హరీష్. తెలంగాణకు రావద్దని చెప్పేందుకు అల్లుడు హరీష్ నుంచి కేసీఆర్ చెడు చెప్పు లేకుండా పంపారు. కలిసినట్టు నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తారు. అమరుల ఆశయాల బాటలో. అందుకోసమే సాంస్కృతిక, ఆర్థిక పునరుజ్జీవం. ఆ దిశగా కీలక నిర్ణయాలు తీసుకున్నాం. రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లైనా రాష్ట్ర గీతం లేదు. జై జై హే తెలంగాణ ఇక అధికారిక గీతం. జాతి చరిత్రకు అద్దం పట్టేలా రాష్ట్ర చిహ్నం. కన్నతల్లి గుర్తొచ్చేలా తెలంగాణ తల్లి విగ్రహం. తెలంగాణ సమాజం బానిసత్వాన్ని భరించదు. ప్రేమను పంచి పెత్తనాన్ని ప్రశ్నించడమే మన తత్వం. మేము అధికారం చేపట్టే నాటికి 7 లక్షల కోట్ల అప్పులు. ఆదాయాన్ని పెంచి సంపదను పెంచుదాం. 2004లోనే తెలంగాణ ఇస్తానని చెప్పా సోనియా గాంధీ. మోకాలు ఎత్తున్నోడు చెబితే పార్టీ కథనమవుద్దా? తెలంగాణ కోసం పుట్టిన పార్టీ ఇది. అధికారం ఉన్నా లేకుండా ప్రజల కోసం పనిచేస్తాం. ఎండలు, పిడుగులు. మధ్యాహ్నం దాకా మామిడి పగిలే ఎండ. అరుణాచల్ ప్రదేశ్లో బీజేపీ హ్యాట్రిక్. గతంతో పోలిస్తే మరో 5 సీట్లు అధికం. 10 ఏకగ్రీవం, 36 చోట్ల ఘన విజయం. ఎగ్జిట్ పోల్స్ అన్ని బోగస్. బీజేపీ ఆడుతున్న మైండ్ గేమ్. మేము మంచి ఫలితాలు సాధిస్తాం. ఇండియా కూటమి నేతలు. దొంగచాటుగా అమెరికాకు హరీష్ రావు. ఎస్ఐబి చీఫ్ మాజీ ప్రభాకర్ రావుని కలిశారు. అప్పట్లో తెలంగాణకు రావద్దని చెప్పి వచ్చారు. కోమటిరెడ్డికి మతి భ్రమించిన హరీష్